ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ సర్వీస్ ఇబ్బందులు తీర్చారని చెప్పి ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్న పరిస్థితి అనమాట. అసలు ఎక్కడ ఈ సంఘటన జరిగింది, అసలు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడి. తాజాగా గోవాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి తమ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన స్కూటర్ల సర్వీస్ అనేవి చేయట్లేదు, చాలా స్కూటర్లు 3-4 నెలలుగా పక్కన పడేసిన పరిస్థితి ఉంది. సో దీని మీద మీరు తక్షణమే స్పందించాలని చెప్పి ఓ గోవా సంబంధించిన ముఖ్యమంత్రిని కలిశారు అక్కడ ఉన్న ప్రజలు అనమాట. ఎవరైతే ఓలా స్కూటర్ కొనుగోలు చేసిన కస్టమర్లు ముఖ్యంగా ఏమని చెప్తున్నారంటే, సుమారుగా 2000 వాహనాలు ఏదైతే ఉన్నాయో సర్వీస్ కి నోచుకోక సర్వీస్ సెంటర్ల దగ్గర అక్కడ పక్కన పడేసిన సందర్భం అయితే ఉంది. సో దీని మీద స్పందించాలని చెప్పి ముఖ్యమంత్రిని కలిశారన్నమాట. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారిని కలిసి వాళ్ళ యొక్క డిస్సాటిస్ఫాక్షన్ వెలబొరిచారనమాట. అంతేకాదు చాలా నెలల నుంచి సర్వీస్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, ఎవరో పట్టించుకోవట్లేదు. ఓలా సంబంధించి షోరూమ్ దగ్గర స్కూటర్లు అలా పడున్నాయి తప్పిస్తే దాని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. అందుకని మీరు చర్య తీసుకుని దాని మీద మాకు ఇబ్బందుల్ని పరిష్కరించాలని చెప్పి సీఎం దృష్టికి అయితే తీసుకొచ్చారనమాట. చీఫ్ మినిస్టర్ ఏమని చెప్పారంటే, నేను ఈ మ్యాటర్ లో చూస్తానని చెప్పి ఆయన అయితే రెస్పాన్స్ ఇచ్చారు. అలానే మనకి ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఈ ఓలా సంబంధించిన గోవా సర్వీస్ సెంటర్ వద్ద ఉన్న కొన్ని ఫుటేజెస్ కూడా చాలా మంది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ స్కూటర్స్ ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ అనేది వాళ్ళు షేర్ చేశారు. సో మీరు చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఓలా సంబంధించిన సర్వీస్ సెంటర్లో స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో. అలానే ఇక్కడ ఉన్న కస్టమర్లు చెప్పే మాట ఏంటంటే, ఓలా సంబంధించిన సర్వీస్ సెంటర్కి వెళ్ళి మాకు ఇలా సర్వీస్ ఇబ్బందులు ఉన్నాయి, మాకు రెస్పాన్స్ ఇవ్వండి, రిపేర్ చేయమంటే కనుక అక్కడ స్టాఫ్ సరైన రెస్పాన్స్ ఇవ్వట్లేదు, వేగు సమాధానాలు అయితే ఇస్తున్నారు. దీంతో వీళ్ళందరూ కూడా ఒక మెమరాండం తీసుకెళ్లి చీఫ్ మినిస్టర్ కలిసి స్వయంగా చీఫ్ మినిస్టర్ కి వీళ్ళకున్న సమస్యను అయితే చెప్పారనమాట. అలానే చీఫ్ మినిస్టర్ ఏం రిక్వెస్ట్ చేశారంటే, మీరు కేవలం సర్వీస్ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, వీళ్ళని కుదిరితే ఆపేయండి, ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి వీళ్ళైతే రిపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది సెప్టెంబర్ 24వ తారీఖున కొంతమంది ఓలా సంబంధించిన గోవాలోని కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ చేసిన ఇంకొక వీడియో ఫుటేజ్ అనమాట. ఇలా చాలా స్కూటర్ల సర్వీస్ కు నోచుకోక ఇక్కడ పక్కన పెట్టేసిన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పటి వరకు మనం గోవాలోని ఈ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు ఇండియా వైడ్ గా గురించి మాట్లాడుకున్నా కూడా సర్వీస్ పరంగా అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఇది ఏదో ఒక ప్లాట్ఫామ్ లోనో ఒక పర్టికులర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని కాదు, చాలా ప్రాంతాల నుంచి ఈ సర్వీస్ అనేది కొంచెం డిలేగా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అనేవి టైం కి అందుబాటులో దొరకట్లేదు. చాలా టైం వెహికల్ ఒకవేళ సర్వీస్ కి ఇచ్చినా కూడా వారాల టైం, కొన్నిసార్లు నెలల టైం పాటు తీసుకుని సర్వీస్ చేస్తున్నారు, ఇంత డిలే అయితే ఉంటుందని చెప్పి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అది మన వాట్సాప్ కు కొంతమంది షేర్ చేయొచ్చు వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, మీరు యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో కామెంట్స్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ప్లాట్ఫామ్, ఇలా ఒక ప్రాంతం నుంచి కాదు వివిధ ప్రాంతాల నుంచి ఇలాంటి ఇష్యూ అయితే రేస్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతుందో దీని వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒకప్పుడు సంవత్సరానికి పైగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ 2-వీలర్ అమ్మకాల్లో మొదటి పొజిషన్ లో ఉండేవారు. ఆ రేంజ్ లో ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు అవునన్న కథను ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కానీ రేంజ్ ఏదైతుందో ఆ ప్రైస్ కి అన్ని ఫీచర్స్ అన్ని రేంజ్ ఇచ్చిన వెహికల్స్ అనేవి మార్కెట్ లో లేవు. సో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కూడా అడ్వాంటేజ్, ఆ పర్టికులర్ అడ్వాంటేజ్ మీద చాలా మంది వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 10 లక్షల ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేశామని కూడా చెప్పారు. ఇంత భారీగా మార్కెట్ లోకి వెళ్లారు. కానీ ఎప్పుడైతే సర్వీస్ ఇబ్బందులు పెరుగుతూ వచ్చాయో దానివల్ల లాస్ట్ 5 to 6 months నుంచి చూసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు టాప్ 1 పొజిషన్ నుంచి పడిపోయి సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ప్రెసెంట్ మనకి 4th పొజిషన్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొనసాగుతున్నారు. ఇక సర్వీస్ గురించి మరింతగా డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే కనుక, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సర్వీస్ సెంటర్ వద్ద అసలు సర్వీస్ చేయట్లేదు అంటే సర్వీస్ చేస్తున్నారు, కాకపోతే చాలా డిలే జరుగుతుంది అనమాట. నెల రోజుల టైం కూడా పట్టొచ్చు. ఇప్పుడు మా సిచ్యువేషన్ చూసుకుంటే మేము కూడా ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నాం. సో ఓలా స్కూటర్ ఏదైతే ఇష్యూ వచ్చిందో దాన్ని సర్వీస్ చేశారు, కాకపోతే దీన్ని సర్వీస్ చేయడానికి నెల రోజులు టైం పట్టింది. సో ఒక నెల రోజుల పాటు వెహికల్ లేకుండా ఇంకొక సెకండరీ వెహికల్ లేదనుకోండి, ఇబ్బంది పడాల్సిన పరిస్థితే కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ మేమే ఫేస్ చేసాం. సో ఇక్కడ సర్వీస్ చేయట్లేదు అన్నట్ల, కాకపోతే డిలే అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా కొన్ని షోరూమ్ దగ్గర అయితే స్పేర్ పార్ట్స్ అందుబాటులో లేవని చెప్పడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఇంకొకటి, అక్కడ టెక్నీషియన్స్ లేరా అంటే సర్వీస్ సెంటర్ దగ్గర టెక్నీషియన్స్ ఉంటున్నారు, బట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న వెహికల్ సర్వీస్ చేయడానికి చాలా బిజీగా ఆ వర్క్ చేయడానికే వాళ్ళ టైం సరిపోయినంతగా ఉంటుంది అనమాట. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మేము ఇందాక చెప్పినట్టుగా 10 లక్షల పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మారని చెప్తున్నారు. ఈ వెహికల్స్ అన్నిటిలో కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ సమస్యలు అయితే కొన్ని వెహికల్స్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ సమస్యలు ఏదైతే వస్తున్నాయో దాన్ని కొంచెం స్పీడప్ చేసుకుంటే, ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఇచ్చే మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు
మార్కెట్లో మంచి పొజిషన్లో ఉన్నారు, ఈ రోజుకి కూడా సేల్స్లో 4th పొజిషన్లో ఉన్నారు. ఇప్పటికైనా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ మీద దృష్టి సారించి కొంచెం స్పీడప్ చేసి ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని స్పీడ్గా సర్వీస్ చేస్తే కస్టమర్లు వాళ్ళకి కొంచెం ఇబ్బందులు లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు. సో ఇంత కాలం 1 month కాకపోయినా కనీసం వితిన్ 1 weekలో ఇలా రిజాల్వ్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండవు. ఈవెన్ మేము సర్వీస్ సెంటర్ దగ్గర విన్న మాట ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా నెంబర్ 1గా ఉందండి, కాకపోతే ఇబ్బందులు వచ్చినప్పటి నుంచి మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. అంటే సమస్య రానంత వరకు స్కూటర్ మాకు ప్రాబ్లం లేదు. ఈవెన్ సర్వీస్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు తీసుకున్నారండి ఈ స్కూటర్ అంటే, స్కూటర్కి ఏంటంటే బాగానే ఉంది కదా, బట్ ఇబ్బంది వస్తుందని అనుకోలేదు, ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే మాకు సమస్యగా ఉందనే పాయింట్ అయితే వినిపిస్తుంది అక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ప్రైస్ కానీ వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అది వాళ్ళ కంపెనీ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్గా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ కానీ రేంజ్ కానీ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మంచి ప్రైసింగ్ ఇస్తున్నారు. ఇటు వచ్చి ఈ సర్వీస్ ఇబ్బందులు అనేది ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సర్వీస్ మెరుగుపరచుకోవాలని చెప్పి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్యూస్ ని కొంచెం ఫాస్ట్ గా రిజాల్వ్ చేసుకోవాలని మా విన్నపం అండి. అలానే మీలో కూడా ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కస్టమర్లు ఉంటే కనుక మీ కస్టమర్ రివ్యూని మాకు ఇద్దాం అనుకుంటే కనుక మన స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే ఇస్తాము, అలానే డిస్క్రిప్షన్ కూడా మన నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, మేమైతే మీ కస్టమర్ రివ్యూ తీసుకుంటాం. మీరు గమనిస్తే కనుక మన కస్టమర్ రివ్యూస్ కూడా ఇప్పుడు తీసుకోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. 1 వరకు కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది, బట్ మీరు చూస్తే ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ రివ్యూ పోస్ట్ చేసాము, అలానే ఓఎస్ఎం స్ట్రీమ్ సిటీ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన కస్టమర్ రివ్యూ కూడా పోస్ట్ చేసాము. సో ఇప్పుడు మనం యాక్టివ్ గానే కస్టమర్ రివ్యూస్ చేస్తున్నాము. సో ముఖ్యంగా ఓలా సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మీ కస్టమర్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉండి మీ ఇష్యూస్ షేర్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మీ ఫీడ్బ్యాక్ షేర్ చేద్దాం అనుకున్నా కూడా స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ ఇస్తే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతే మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఒక టైం ఫిక్స్ చేసుకుని మీ కస్టమర్ రివ్యూని కూడా మాకైతే షేర్ చేయొచ్చు. సో ఇది ఫైనల్ గా గోవాలని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ ఇబ్బందుల మీద కస్టమర్లు సీఎం దాకా ఇచ్చిన వినతి పత్రం గురించి డీటెయిల్స్ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇక మీదటైనా కాస్త సర్వీస్ ని స్పీడప్ చేస్తారని ఆశిద్దాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.